హలో ఎవ్రీవన్. ఈరోజు మనము గార్డెనింగ్ చేద్దాము. మేము అపార్ట్మెంట్స్లో ఉన్నాం కాబట్టి మాకు ల్యాండ్ స్పేస్ ఉండదు. సో ఈ టబ్స్ ఉన్నాయి కదా, వాటిలో నేను ప్లాంటింగ్ చేస్తాను. అండ్ మన దగ్గర మోస్ట్ రోజ్ అనే ప్లాంట్ ఉంది. అండ్ ఇవి సీడ్స్ అనమాట. వీటిని ప్లాంట్ చేద్దాము. అండ్ ఇన్స్ట్రక్షన్స్కి వస్తే వెనక క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనేసి. అండ్ ఎన్ని డేస్లో జర్మినేట్ అవుతుంది, ఎంత డెప్త్లో నాటాలి అండ్ ఎవ్రీథింగ్ స్పెసిఫై చేశారు. యాక్చువల్లీ ఇది ఎవ్రీ ఇయర్ బ్లూమ్ అవ్వాలి. ఒకసారి నాటి చూద్దాము ఎవ్రీ ఇయర్ బ్లూమ్ అవుతుందా లేదా అని. అండ్ ఆల్సో ఇక్కడున్న మ్యాప్ ప్రకారము మాది మసాచ్యూసెట్స్లో ఉంటాం కాబట్టి మసాచ్యూసెట్స్లో ఏప్రిల్ టు జూలైలో బ్లూమింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఇది నీట్గా స్పెసిఫై చేశారు. సో మనము ఇంకా ప్లాంటింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లాంటింగ్ కోసం అనేది ఫస్ట్ సాయిల్ కావాలి. సో ఇక్కడ నా దగ్గర సీడ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాలి గ్రోత్ అనేసి నేను ఈ సీడ్ స్టార్టింగ్ మిక్స్ అనేది తెచ్చుకున్నాను. సో ఇది ఆర్గానిక్, సో ప్లాంట్స్ బాగా ఫాస్ట్గా గ్రో అవుతాయి అనేసి ఇది తెచ్చుకున్నాము. సో ఇక్కడ ఈ సాయిల్ని తీసుకొని ఈ టబ్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఎటువంటి చంక్స్ లేకుండా కొంచెం స్మూత్ సాయిల్ లాగా చేసుకొని అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మేము ఆ కవర్ అనేది ఓపెన్ చేసి చూసాక మాకు సీడ్స్ అనేవి ఇలా వచ్చాయి మూస్ రోస్కి. బట్ నేను ఆన్లైన్లో చూసేది వచ్చి స్మాల్ సీడ్స్ ఉంటాయి, బట్ దీనికి బిగ్ ఉన్నాయి. మేబీ ఇది డిఫరెంట్ వెరైటీ అయి ఉండొచ్చు. బట్ ఎనీవేస్ మనం ప్లాంట్ చేద్దాము. అండ్ ఇది జస్ట్ జర్మినేషన్ ప్రాసెస్కి మాత్రమే. అండ్ వీ హ్యావ్ టు రీపాట్ అనమాట. ఇవి కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత రీపోర్ట్ చేయాలి ఒక పెద్ద పాట్లోకి. సో ఇలానే మేము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ అనేది వేయాలన్నమాట. సో ఇప్పుడు థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ అనేది వేసుకుందాము. ఇలా ఈవెన్గా థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ అని వేసేసుకోవాలి. థిక్ లేయర్ వేయకూడదు, లేకపోతే బ్రీతింగ్ అనేది ఉండదు సీడ్స్కి. సో అవి జర్మినేట్ అవ్వవు ఈ స్పెసిఫిక్ బ్రీడ్కి. అండ్ వాటర్ అనేది మనము చాలా తక్కువ వేసుకోవాలి, బికాజ్ మనకు అంత డెప్త్లో సీడ్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి. సో జస్ట్ అలా మేము స్ప్రింకిల్ చేసుకున్నాము వాటర్ని. ఇలా స్ప్రింకిల్ చేసుకొని అండ్ ఏదైనా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే కింద డ్రైనేజ్ హోల్స్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి కింద ఒక డ్రైనేజ్ ప్లేట్ అనేది పెట్టుకోవాలి. ఆ డ్రైనేజ్ ప్లేట్ పెట్టుకున్నాము. అండ్ ఆల్సో దీని ప్లాంటింగ్కి ఏది అనేసి స్పెసిఫిక్గా నేమింగ్ ఇవ్వాలి కాబట్టి మేము ఆ కవర్ని కట్ చేసి ప్లాంట్ స్పెసిఫిక్ కోసము అలా పెట్టామన్నమాట. అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్టెడ్ ఈ సీడ్స్ అన్నీ ఆ ఫ్లవర్స్తో గ్రో అవ్వాలి అని. అండ్ దీని పేరు ట్రెట్లియా. దీన్ని ఆల్సో స్టార్ ఫ్లవర్ అనేసి అంటారనమాట. ఇక్కడ గ్రో అవుతుంది. మెయిన్లీ ఇది వచ్చేసి సమ్మర్లో గ్రో అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ 3 బల్బ్స్ ఇచ్చారు దీంట్లో. అండ్ 1 బల్బ్ ఆల్రెడీ కొంచెం జర్మినేట్ అయ్యి ఉన్నట్టుంది. సో ఫాస్ట్గా ప్లాంట్ చేసేద్దాము అనుకున్నాము. అండ్ ఆల్సో దీనికి కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ వెనక స్పెసిఫై చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎంత నాటాలి, వాటరింగ్ ఎట్లా వేయాలి అనేసి. అండ్ ఆల్సో పైన కూడా మనకు స్పెసిఫై చేశారనమాట. ఇక్కడ డెప్త్ 3 inches ఆర్ 8 centimeters సీడ్ అనేది నాటాలి. అండ్ ఆల్సో ఎర్లీ సమ్మర్లో బ్లూమ్ అవుతుంది అనేసి. అండ్ ప్లాంట్ అనేది 12 to 18 inches వరకు గ్రో అవుతుంది. సో 3 బల్బ్సే ఉన్నాయి కాబట్టి మనకు ఈ పాట్ అనేది చాలు. అండ్ ఆల్సో 3 inches డెప్త్ అలా నాటాలి కాబట్టి నేను కొంచెం డెప్త్గా ఉండే పాట్ అనేది తీసుకున్నాను. డెప్త్గా పాట్ తీసుకొని దానికి కొంచెం ఫిల్ చేశాను. సో రూట్స్ అనేవి కింద వరకు వస్తాయి అనేసి. అండ్ 3 inches డెప్త్ నాటాలి అన్నారు కాబట్టి మేమేం చేస్తామంటే ఇక్కడే నాటేసి 3 inches వరకు సాయిల్ వేసేద్దాం అనుకుంటున్నాము. ఆ సెకండ్ లైన్ ఏదైతే ఉందో అది మేము అనుకున్నాము. సో ఈ బల్బ్స్ని ఇప్పుడు నాటేద్దాము. నాటేటప్పుడు రూట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో పెట్టాలి. అండ్ పైన స్టెమ్ ఏదైతే వస్తుందో అది అప్వర్డ్ డైరెక్షన్లో పెట్టాలన్నమాట. సో అలా ప్లేస్ చేసుకున్నాము. అండ్ ఆల్సో మాకు స్పేసింగ్ ఇక్కడ బాగానే ఉంది కాబట్టి ఒక ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా పెట్టుకుందాం అనమాట. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ అవి బంచ్గా గ్రో అయితే కూడా స్పేసింగ్ ఉంటుంది అనేసి మేము అలా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకున్నాము. సో ఇలా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకునేసి ఆ ఫస్ట్ లైన్ ఉంది కదా, అది 3 inches అనుకున్నాం కాబట్టి దాని వరకు మనము సాయిల్ అనేది ఫిల్ చేసేసుకోవాలి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ బెటర్
అక్కడేమి చంక్స్ లేకుండా సాయిల్ వేసుకోవడం. సో, మేము చంక్స్ లేకుండా కొంచెం స్మూత్ అవుట్ చేసి సాయిల్ వేసుకున్నాము. ఇలా ఆ ఫస్ట్ లైన్ వరకు అప్ టు 3 ఇంచెస్ అప్రాక్సిమేట్ అనుకొని మేము ఫిల్ చేసేసాము. అండ్ ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారము బల్బ్ అనేది సాయిల్‌తో కవర్ చేసేసి వాటర్ బాగా వేయాలి అనేసన్నారు. సో, వాటర్ ఎక్కువ వేసుకోవాలి. సో, మనం ఇప్పుడు వాటర్ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేసుకుంటున్నాము. సో, అది వాటర్ అనేది బల్బ్స్ వరకు వెళ్తుంది అనేసని. మేబీ అది 3 ఇంచెస్ డెప్త్‌లో ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తేనే అంత డెప్త్‌కి వెళ్ళి ఆ హ్యూమిడిటీ వల్ల అది గ్రో అవుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే కింద డ్రైనేజ్ హోల్స్ ఇచ్చాము. వాటర్ ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే ఈ ప్లేట్‌లో కలెక్ట్ అవుతుంది. సో, మన ల్యాండ్ స్పేస్‌ని స్పాయిల్ చేయకుండా ఉంటుంది అనేసని డ్రైనేజ్ హోల్స్ అండ్ కింద ప్లాంట్ అనేది పెట్టుకున్నాము. అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే నేమింగ్ కన్వెన్షన్ ఇస్తున్నాము. ఏ బల్బ్ అది అనేసని. బికాజ్ మనకి 2 బల్బ్స్ నాటుతున్నాం అండ్ వి విల్ బీ కన్‌ఫ్యూజ్డ్ అనేసని. హోప్‌ఫుల్లీ అలా స్టార్ ఫ్లవర్స్ వస్తాయి అని ఎక్స్‌పెక్ట్ చేద్దాము. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రెషియా అనమాట. ఈ ప్లాంట్ నేమ్ ఫ్రెషియా. సో, ఇది కూడా సేమ్ 3 బల్బ్స్ ఉంటాయి దీంట్లో. అండ్ దీనికి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ వెనక చాలా క్లియర్‌గా ఇచ్చారు. అండ్ సేమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ ట్రెట్లియా అనమాట. సేమ్ ఫాలో అవ్వాలి. సేమ్ 3 ఇంచెస్‌లో నాటాలి. బట్ ఇది లేట్ స్ప్రింగ్‌లో బ్లూమ్ అవ్వాలి. మాకు ఇప్పుడిప్పుడే స్ప్రింగ్ స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి నాటుదాము, చూద్దాము ఎట్లా వస్తాయి ఏమి అనేసని. అండ్ సేమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ట్రెట్లియా లాగానే ఫాలో అయిపోదాము. అండ్ ఇన్ ద సేమ్ వే అంత సాయిల్ ఆర్ వరకు ఫిల్ చేసుకున్నాము. అండ్ 3 ఇంచెస్ డెప్త్ కాబట్టి పైన సెకండ్ లేయర్ వరకు కవర్ అయిపోతుంది 3 ఇంచెస్. సో, అలా తీసుకున్నామనమాట. అండ్ ఇప్పుడొచ్చేసి మనం బల్బ్స్ చూద్దాము ఎలా వచ్చాయో. బల్బ్స్ అనేది మనకి ఇలా కొంచెం పెద్దగానే వచ్చాయి ట్రెట్లియాతో కంపేర్ చేస్తే. సో, మనము ట్రెట్లియాకి పెట్టుకున్నట్టే రూట్స్ డౌన్వర్డ్ డైరెక్షన్‌లో, స్టెమ్ వచ్చి అప్వర్డ్ డైరెక్షన్‌లో పెట్టుకోవాలి. అండ్ ఇన్ ద సేమ్ వే నేను ట్రయాంగిల్ షేప్‌లోనే పెడుతున్నాను. సో, అది స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి అనేసని. ఇలా ట్రయాంగిల్ షేప్‌లో పెట్టుకునేసి ఆ పైన లైన్ వరకు ఫిల్ చేసేద్దాము. మనము అనుకున్నాం కదా అది 3 ఇంచెస్ వస్తుంది అనేసని. సో, అంతవరకు స్ప్రెడ్ చేసుకొని సాయిల్ అంతా అట్లా స్ప్రెడ్ చేసేసాము. స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత వాటర్ వేయాలి. ఇది సేమ్ ట్రెట్లియా లాగానే కాబట్టి ఎక్సెస్ వాటర్ అనేది వేయాలి. సో దట్ అది 3 ఇంచెస్ డెప్త్ వరకు వాటర్ అనేది రీచ్ అవుతుంది కాబట్టి. సో, ఇట్లా వాటర్ అనేది ఎక్కువనే వేసుకున్నాము. ఇట్లా వాటర్ వేసేసుకొని అండ్ ఆల్సో మేము ట్రెట్లియా ప్లాంట్‌కి ఇచ్చినట్టే ఇక్కడ ఈ పాట్‌కి కూడా డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయి. సో, వాటర్ కలెక్ట్ అవుతుంది అనేసని కింద ప్లేటింగ్ అనేది ఇచ్చాము ఎక్సెస్ వాటర్ కలెక్షన్ కోసము. అండ్ దీనికి కూడా నేమింగ్ కన్వెన్షన్ ఇస్తున్నాము. ఫ్రీషియాది సేమ్ ఆ కవర్ కట్ చేసి సేమ్ అదే పెడుతున్నాను. బట్ ఫ్రీషియాలో ఎఫ్ ఎగిరిపోయింది. ఏమనుకోకండి. సో, జస్ట్ ఫర్ రెఫరెన్స్ దిస్ ఇస్ ఫ్రీషియా అనేసని అది పెట్టామనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మన ప్లాంటింగ్. ఇక్కడ మనం ప్లాంట్ చేసింది వచ్చేసి మోస్రోస్, ట్రెట్లియా అండ్ ఆల్సో ఫ్రెషియా నాటామనమాట. హోప్‌ఫుల్లీ ఇవి గ్రో అవుతాయి అనేసని అనుకుంటున్నా. అండ్ ట్రెట్లియాని మేబీ నేను సమ్‌టైమ్స్ స్టార్ ఫ్లవర్ అనొచ్చు. బికాజ్ దానికి అదర్ నేమ్ స్టార్ ఫ్లవర్ అనమాట. సో, హోప్‌ఫుల్లీ ఇవన్నీ గ్రో అవుతాయి స్ప్రింగ్ సీజన్‌కంతా అనేసని అనుకుంటున్నా. అండ్ మీకు ఈ సీడ్స్ అండ్ బల్బ్స్ యొక్క గ్రోత్ మీద అప్డేట్స్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.